గురుగారు. హార్ట్‌లీ వెల్కమ్ గురుగారు. థ్యాంక్ యూ తిరుమల సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. ఆహ్, వెస్టేజ్ ఈరోజు మనందరికీ కలుసుకునే అవకాశం, ఇంత హ్యాపీగా, ఇంత ఆనందంగా ఉన్నామంటే కారణం వెస్టేజ్ అవకాశం. సో, దీన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా టేకప్ చేసి రానున్న రోజుల్లో ఎక్కువ మందికి మంచి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో This meeting ప్రతిరోజు is being recorded. మీరు అటెండ్ అయిన తీరు చాలా బాగుంది. ఆర్మీ టీమ్ చాలా మంది లీడర్‌షిప్ ఇందులో. మన గుంటూరు టీమ్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డేస్‌లో మేము మీటింగ్ పెట్టినప్పుడు చాలా తక్కువ మంది వచ్చేటోళ్ళు. కానీ ఈరోజు గుంటూరులో మీటింగ్ పెడితే 300, 400, 500 మంది పైనే వస్తున్నారంటే ఆ రోజు 2, 3 ఇయర్స్ బ్యాక్ మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో తిరుమలరావు సార్ కావచ్చు, మాధవరెడ్డి సార్, అలాగే నెక్స్ట్ కింద గ్రేట్ లీడర్ ప్రసాద్ సార్, రామారావు సార్, ఇట్లా చాలా మంది విజయ్ సార్, వీళ్ళందరూ ఆ రోజు నిలబడి నిర్ణయం తీసుకొని ఎస్ వెస్టేజ్‌లో లైఫ్ ఉంది, ఆరోగ్యం ఉంది, 10 మందికి మనం నిలబడితే మంచి చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఈరోజు మీ అందరికీ అవకాశంగా మారింది. సో, దీన్ని మనం ప్రతి ఒక్కరం కూడా యూటిలైజ్ చేసుకొని, యూజ్ చేసుకొని లైఫ్ చేంజ్ చేసుకోవడం కోసం మనం ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. సో, దాంట్లో భాగంగానే ఈరోజు వెస్టేజ్ అనే ఒక ఆపర్చునిటీని సెలెక్ట్ చేసుకున్నాం. సో, వెస్టేజ్ అనేది మనకి కంపెనీ 2004లో మొదలైంది. ఇప్పుడు 2026, 22 ఏళ్లుగా నడుస్తుంది. ఒక కంపెనీ ఇంత పెద్ద స్థాయిలో 22 ఏళ్లుగా కంటిన్యూయస్ గ్రోత్ మీరు చూసుకుంటే కంపెనీ టర్నోవర్ ఎవ్రీ ఇయర్ గ్రో అవుతూనే ఉంది నాన్ స్టాప్‌గా. అట్లనే సుమారు 450కి పైగా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సుమారు ఒక 5, 6 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. అలానే 8, 9 దేశాల్లోకి విస్తరించినటువంటి ఏకైక ఇండియన్ కంపెనీ నంబర్ 1 కంపెనీ వెస్టేజ్. మరి ఏ కంపెనీకి సాధ్యం కాని సక్సెస్ రేషియో ఈ రకంగా ఎందుకు డెవలప్ అయిందంటే బికాజ్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్, రిజల్ట్స్, అలాగే కంపెనీ పాటిస్తున్నటువంటి విధి విధానాలు అండ్ లీగల్ యాక్టివిటీస్. కంపెనీ ఇంతవరకు కూడా ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. జాయినింగ్ ఫ్రీ ఇస్తోంది. ఎవరిని కూడా ఏ రకంగా ఎప్పుడు ఇబ్బంది పెట్టలా. చెప్పేది ఏంటంటే వెస్టేజ్ కంపెనీ జాయినింగ్ ఫ్రీ ఇస్తున్నాం. కొన్ని ప్రొడక్ట్స్ వాడి చూడండి. ఎందుకోసం వాడాలి? ఆరోగ్యం. ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ కేర్ రేంజ్ ఉన్నాయి. పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, అగ్రి ప్రొడక్ట్స్, హోమ్ కేర్, వాటర్ ప్యూరిఫైయర్స్, ఇట్లా ప్రతి ప్రొడక్ట్ కూడా న్యాచురల్ గా డిజైన్ చేయబడింది. మన కంపెనీలో చాలా రకాల ప్రొడక్ట్స్ కి అన్ని రకాల ఆల్మోస్ట్ ప్రొడక్ట్స్ అన్నిటికి కూడా సర్టిఫికేట్స్ ఉన్నాయి. హలాల్ సర్టిఫికేషన్, అలాగే క్యూఎస్సి సర్టిఫికేషన్, అదే జిఎంపి సర్టిఫికేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఇట్లా చాలా కంపెనీస్ మనకి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లనే రీసెంట్ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక 5 రకాల ప్రొడక్ట్స్ ని టెస్ట్ చేసి వీళ్ళు దిస్ ఇస్ ద బెస్ట్ న్యూట్రాస్యూటికల్ ప్రొడక్ట్స్ అని వాళ్ళు కూడా సర్టిఫై చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో, ఎందుకు ఇంతమంది ఈ ప్రొడక్ట్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నారంటే ప్రొడక్ట్స్ అనేవి వెరీ న్యాచురల్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్. ఏ ప్రొడక్ట్ చూసుకున్నా కూడా రిజల్ట్ అద్భుతంగా వస్తుంది. ఓకేనా? సో, వాయిస్ గురుగారు క్లియర్ గురుగారు. వాయిస్ క్లియర్ గా ఉంది గురుగారు. అదే అదే బాగా వస్తుంది. ఓకే, రైట్. ఇంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారంటే కారణం వెస్టేజ్ ప్రొడక్ట్స్ లో దమ్ము ఉంది, రిజల్ట్స్ ఉన్నాయి. అయితే మనందరం ఈరోజు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్యపరంగా మనం ఫస్ట్ ఫిట్ గా ఉండాలి. హెల్త్ అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్.
హెల్తీగా మనం లేకపోతే ఎన్ని డబ్బులు మన దగ్గర ఉన్నా కూడా ఆ డబ్బులకి వాల్యూ లేనట్టే. చాలా మంది మనం చూస్తున్నాం. చూడ్డానికి లక్షలు కోట్లు ఉన్నాయి, కానీ వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఏమి తినలేరు, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అందుకనే ఫస్ట్ మన పెద్దవాళ్ళు ఆ రోజు చెప్పినటువంటి మాట, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటే మహాభాగ్యం ఉన్నట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్తీగా ఉండడం కోసం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. మనం ఆరోగ్యంగా ఉంటే ఎంతైనా సంపాదించుకోగలుగుతాం, ఎంతైనా వర్క్ చేయగలుగుతాం. రైట్? సో దాంట్లో భాగంగా వెస్టేజ్ కంపెనీ చెప్తున్న మాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ మనం వాడాలి. యూజ్ ద ప్రొడక్ట్. ఓకే, ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనకి ఆరోగ్యం వస్తుంది. చాలా మంది దాన్ని నిరూపించారు. ఎంతో మందికి రిజల్ట్ లేని సందర్భాల్లో వాళ్ళ హెల్త్ కి సంబంధించినటువంటి చాలా రకాల డిసీజెస్ లైక్ కిడ్నీ ప్రాబ్లమ్స్, బీపీ, షుగర్, ఆస్తమా, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్, ఇలా చాలా వరకు మనిషికి వచ్చే అన్ని రకాల డిసీజెస్ మీద ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సొల్యూషన్ దొరికింది. ఎందుకంటే మన కంపెనీ ఇచ్చినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని న్యూట్రిషనల్ ప్రోడక్ట్స్. న్యూట్రిషనల్ మీన్స్ మన శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్స్, విటమిన్స్ ని, మినరల్స్ ని ప్రాపర్ గా అందించే ప్రొడక్ట్స్ ఇవి. యాక్చువల్ గా మనకి వచ్చే రోగం ఏదైనా కానీ, డిసీజ్ ఏదైనా కానీ, అది రావడానికి గల ముఖ్య కారణం న్యూట్రియంట్స్ లోపాలు. మన పెద్దవాళ్ళు చూడండి చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మొన్న ఒక ఆయన మేము మాట్లాడితే గుడ్లూరు దగ్గర వాళ్ళ విలేజ్ అంట, గుడ్లూరు మేబీ గుడ్లూరు పక్కన మన ఉలవపాడ ఏరియాలో, హైదరాబాద్ మనం వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నాడు వాళ్ళ అమ్మగారికి ఇప్పటికి 100 ఏళ్ళు అంట, 100 years. ఇప్పటికి కూడా స్టిల్ నవ్వు ఆవిడ వంట చేసిద్ది అండ్ ఆవిడ పని ఆవిడే చేసుకుంటది. ఇప్పటికి కూడా సూదిలో దారం ఎక్కించగలుగుతుందంట. ఈ మధ్య కాలంలో కొద్దిగా నీరసం అనిపించి నెల్లూరు హాస్పిటల్ తీసుకుని పోతే ఆ డాక్టర్ చెప్పిండంట, నా 25-30 years ఈ డాక్టర్ ఎక్స్పీరియన్స్ లో ఇంతవరకు ఇట్లాంటి వాళ్ళని ఎవరు చూడలేదు. 100 years దాటినా కూడా ఈవిడలో ఉన్నటువంటి హెల్త్ చాలా అద్భుతంగా ఉంది. ఏం తిన్నావమ్మా నువ్వు ఆ రోజుల్లో అంటే ఆవిడ చెప్పిందంట, అప్పట్లో మాకు ఇప్పుడున్న ఫుడ్ లేదు సార్. అప్పుడు మేము తీసుకునేది రాగులు, జొన్నలు, సజ్జలు, ఇట్లా న్యాచురల్ గా తీసుకునే వాళ్ళం. పండ్లు కానీ, ఆకుకూరలు, కాయగూరలు ఏ వచ్చినాయో అవి మాత్రమే తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అంతా కెమికల్ అయిపోయింది. యూరియా, డిఏపి పండిస్తున్నారు, స్ప్రే మందులతో పండిస్తున్నారు, హైబ్రిడ్స్ వచ్చినాయి. కానీ అప్పట్లో మాకు ఇది విధానం లేదు. అప్పట్లో కట్టెల పొయ్యిలో వండుకునే వాళ్ళం. టెన్షన్ ఫ్రీ లైఫ్ ఉంది. ఎర్లీగా తినేవాళ్ళం, ఎర్లీగా లేచేవాళ్ళం. నా ఆరోగ్యపు రహస్యం ఇది అని చెప్పిందంట. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటికి కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారని. కానీ ఇప్పుడు మన జనరేషన్ లో చూడండి, జస్ట్ 20-30 ఏళ్ళు వచ్చినప్పటికే అన్ని రకాల రోగాలు వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి మనకు ఆశ్చర్యం వేస్తుంది. మన పొన్నూరు రామసుబ్బారావు గారు చెప్తున్నారు, ఒక అమ్మాయి జస్ట్ 1 month బేబీకి 25 పవర్ టాబ్లెట్ థైరాయిడ్ బిల్ల పాలల్లో కలిపి తాపిస్తున్నారండి. మొన్న ఎవరో అచ్చింపేటలో నుంచి కాల్ చేస్తే జస్ట్ 6 months బేబీకి షుగర్ 300 ఇన్సులిన్ ఇస్తున్నారు. అట్లా చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా ఈరోజు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి భయంకరంగా వచ్చేస్తున్నాయి. వీటికి గల కారణం మెయిన్ మనం తీసుకునే ఫుడ్ లో లోపాలు. మనం తీసుకునే ఫుడ్ అప్పట్లో క్వాలిటీ ఉండేది, మంచి వాల్యూస్ దొరికేవి అందులో. ఇప్పుడు తీసుకునే ఫుడ్ లో వాల్యూస్ లేవు, న్యూట్రియంట్స్ లేవు. లేకపోవడం వల్ల ఏమవుతుంది, దాని యొక్క గ్యాప్ పెరిగి 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 కొన్ని రోజుల తర్వాత ఒక డిసీజ్ గా కన్వర్ట్ అవుతుంది. లైక్ బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్, క్యాన్సర్స్. మనమేమనుకుంటామంటే ఇవి రోగాలు కాబట్టి డాక్టర్ దగ్గరికి పోవాలి. డాక్టర్ దగ్గరికి పోయిన వెంటనే వాళ్ళు రకరకాల పరీక్షలు అన్ని జరిపి, బాబు నీకు ప్రాబ్లం ఉంది కాబట్టి మందులు వాడుకోమని మందులు సజెస్ట్ చేస్తారు. బట్ మందులు వాడుకుంటే మనకు వచ్చే రిజల్ట్ టెంపరీ. ఎందుకంటే మందు అనేది ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనం వాడే మెడిసిన్, డ్రగ్ ఏదైనా కూడా ఆ ప్రాబ్లం యొక్క సిమ్టమ్ మీద పనిచేస్తుంది, ఓన్లీ ఫర్ సిమ్టమ్. కానీ మన ప్రోడక్ట్స్ ఏం చేస్తాయి, అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చింది, రూట్ కాజ్ ఏంటి, దాని మీద పనిచేస్తాయి. కాబట్టి ఇంత పెద్ద రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకేనా? పొన్నూరులో మనం చాలా సార్లు చెప్పుకున్నాం, ఒక అమ్మాయికి పైనుంచి కింద పడి సంవత్సరంన్నర బేబీగా ఉన్నప్పుడు 17 ఏళ్ళు అయింది, రిజల్ట్ రాలా, కాళ్ళు చేతులు ఓపెన్ కాల, నడవడానికి ఇబ్బంది అని. నిన్న నైట్ కాల్ చేస్తా అని చెప్తున్నాడు, సార్ మన ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ఇప్పుడు
95% రిజల్ట్ వచ్చిందంట అమ్మాయికి. నడవగలుగుతుంది. రీసెంట్ గా వచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసా? ఆ అమ్మాయి 10 మార్కులకి 10 మార్కులకి 9.5 వచ్చినాయంట. అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా అద్భుతంగా పెరిగింది. సన్నగా ఉన్న చెయ్యి లావు అవుతుంది, నడవగలుగుతుంది, ఫిట్‌నెస్ వచ్చింది. వాళ్ళ అమ్మ చెప్తుంది. సార్ ఇంతకుముందు మేము బలవంతంగా ఏపించేటోళ్ళం. కానీ లాస్ట్ 2 మంత్స్ నుంచి ఆ అమ్మాయే తనంతట తాను వేసుకునే స్థాయికొచ్చింది సార్. నిజంగా వెస్టేజ్ లేకపోయి ఉంటే మా లైఫ్ ఈ రకంగా టర్న్ అయ్యేది కాదు. మా అమ్మాయి జీవితం ఇంకింతే. మాకెంత సంపాదనున్నా, ఎంత మేము బాగున్నా కూడా ఇదొక తీరని లోటుగా ఉండేది. కానీ ఈ రిజల్ట్ మమ్మల్ని అసలు వెస్టేజ్‌కి ముగ్ధుల్ని చేసింది సార్. మేము బతికున్నన్ని రోజులు ఈ ప్రొడక్ట్సే వాడతామని చెప్తుంది వాళ్ళమ్మ. సో, అట్లాంటి గ్రేట్ రిజల్ట్స్ ఉన్నాయి మన దగ్గర. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉండాలి. ఓకేనా? ఎందుకంటే మైండ్ సెట్ పాజిటివ్‌గా లేకపోతే ప్రొడక్ట్స్ ఎంత బాగున్నా రిజల్ట్స్ రావు. చాలా మంది వాడతారు డౌట్‌గా. ఎన్ని రోజులు వాడినా కూడా నాకు తగ్గట్లేదు సార్. ఇంకా నాకు రిజల్ట్ రాలేదు సార్. అరే వస్తది. మీరు పాజిటివ్‌నెస్ లేకుండా ప్రొడక్ట్స్‌లో దమ్ముంటే ఉపయోగం ఏముంది? మైండ్ సెట్ అండ్ మన ఆలోచన కూడా మన హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది. చాలా మందికి అది తెలీదు. అప్పట్లో ట్రీట్మెంట్స్ చాలా పాజిటివ్‌గా చేసేవాళ్ళంట. డాక్టర్ ఏం కాదమ్మా, అది ఎంత ప్రాబ్లమ్ అన్నా గాని. డాక్టర్ చాలా సింపుల్‌గా చెప్పేవాళ్ళంట. ఏం లేదమ్మా, నీకు ఇబ్బంది ఏం లేదు. నేను కొన్ని బిళ్ళలిస్తా వాడి చూడు తగ్గిపోద్దంటే అట్లానే పాజిటివ్‌గా తీసుకెళ్ళి వాడితే తగ్గిపోయేదంట. ఈవెన్ క్యాన్సర్ ఆల్సో. కానీ ఇప్పుడు మైండ్ సెట్ ఏంటంటే ఇక్కడ జస్ట్ 1, 2 డేసే ట్రై చేస్తారు. ఇక్కడ తగ్గకపోతే ఇంకో దగ్గర, ఇక్కడ తగ్గకపోతే ఇంకో దగ్గర. డాక్టర్‌లు మారుస్తారు, మందులు మారుస్తారు, హాస్పిటల్ మారుస్తారు. మార్చుకోవాల్సింది డాక్టర్‌లు, మందులు కాదు. మీ మైండ్ సెట్ అండ్ మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. చాలా మందికి అర్థం కాని విషయమే. బట్ మన చేతుల్లో లేదు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడానికి. ఎందుకంటే బయట ఎక్కడ కూడా మంచి ఫుడ్ లేదు. కానీ మనందరం ఎంత అదృష్టవంతులం అంటే వెస్టేజ్ కంపెనీ గత 22 ఏళ్లుగా ఎన్నో పరిశోధనలు జరిపి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే హ్యూమన్ హెల్తీగా లీడ్ చేయాలి. మనిషి అగైన్ ఉన్నన్ని రోజులు హెల్తీగా, యాక్టివ్‌గా ఉండాలంటే కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ ఉన్న ప్రొడక్ట్స్‌ని మనకు అందిస్తుంది. ఎట్లా తీసుకుంటారు? ప్లాంట్స్, వెజిటబుల్స్, కొన్ని రకాల వనమూలికలు, ఫ్రూట్స్ నుంచి ఇట్లా ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళే కనిపెట్టి మనకిస్తున్నారు. మనం జస్ట్ వాడుకోవడమే. ఓకేనా? సో, అట్లాంటి ప్రొడక్ట్స్ మన కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు వాడుకోవడానికి ప్లాన్ చేయండి. మనం ఆరోగ్యంగా ఉంటే ఎంతమందికైనా ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాం. నమ్మకంగా చెప్పగలుగుతాం. మనం ఆరోగ్యంగా లేకపోతే ఎంతమందికి చెప్పగలుగుతామండి? నా ఒంట్లోనే అన్ని రకాల రోగాలు పెట్టుకొని వెస్టేజ్ వాడండి మీకు ఆరోగ్యం వస్తది, మీరు హెల్తీగా ఉంటారని చెప్పలేను. ఓకేనా? సో, దీంట్లో భాగంగానే ప్రెజెంట్ మనకి ఈ వైరల్ సీజన్ స్టార్ట్ అయింది. ఈ వర్షాకాలంలో మనకి ఎక్కువగా వైరస్, బాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఎదురైతే దాంట్లో ఈ మధ్య కాలంలో మళ్ళీ అగైన్ కరోనాకు సంబంధించినటువంటి కేసెస్ బాగా పెరుగుతున్నాయి. సో, దీనికి సంబంధించి మన ఇమ్యూనిటీ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయి. అవి వాడుకుంటే గనక తప్పకుండా మన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఎందుకంటే కరోనా టైంలో మేము చాలా మందికి రికమెండ్ చేసినాం. లైక్ సిబక్తోన్, కొలెస్ట్రమ్, అలోవెరా ఆమ్లా, అలాగే ఇన్విగో ఫ్రెష్ అప్ డ్రింక్, విటమిన్ సి ఇట్లాంటివి రికమెండ్ చేస్తే జస్ట్ 1 వీక్ లోనే ఎంత పెద్ద కరోనా ప్రాబ్లం నుంచి చాలా ఈజీగా బయటపడ్డారు. చాలా మంది ఇక్కడ నమ్మక మందులు బెంగుళూరు పోయి, ఆడకు పోయి, ఈడకు పోయి ట్రీట్మెంట్, హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ చేసుకున్నోళ్ళు ఈ రోజు లేరు. చాలా ఎగ్జాంపుల్స్ జరిగినాయి. కానీ మన ప్రొడక్ట్స్ నమ్మి వాడుకునే వాళ్ళందరూ ఈరోజు సేఫ్ జోన్‌లో ఉన్నారు, బతికే ఉన్నారు. కారణం మన ప్రొడక్ట్స్‌లో ఇమ్యూనిటీని పెంచే అంశాలు ఉన్నాయి. సో, మన శరీరంలో ఈ రోగ నిరోధక శక్తి ఎక్కువుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ రావు. ఒకవేళ వచ్చినా కూడా తొందరగా రికవర్ అయితాయి. ఎవరికైతే లో ఇమ్యూనిటీ ఉంటదో, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నోళ్ళకి చిన్న ప్రాబ్లమ్ పక్కోడు జస్ట్ ఒకసారి దగ్గి తుమ్మినా కూడా దాన్ని వెంటనే అట్రాక్ట్ చేస్తది. సో, ఇంక మనల్ని పట్టుకుంటది. ఓకే. సో, అట్లాంటి పరిస్థితి నుంచి మనం బయటపడడానికి వెస్టేజ్ కంపెనీ మన దగ్గర ఇమ్యూనిటీ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. వాటిలో సిబక్తోన్ చాలా వెరీ ఇంపార్టెంట్. సార్ ఇది షేరింగ్ అయితదా సార్? ఒకసారి చూడండి. రషీద్ సార్. యెస్ గురుగారు. చేస్తున్నాను గురుగారు. ఓకే. వెరీ గుడ్. సో, సిబక్తోన్ దిస్ ఈస్ ద బెర్రీ ఫ్రూట్.
ఒకప్పుడు ఇది పూర్వకాలంలో ఒక 5-10 వేల సంవత్సరాల కింద నుంచి అంటే క్రితం నుంచి వాడే ప్రోడక్ట్ ఇది. యాక్చువల్‌గా మునులు, ఋషులు అప్పట్లో ఈ ఫుడ్ బాగా తినేవాళ్ళంటే ఫ్రూట్. సంజీవిని అని పిలుస్తారు దీన్ని. బెర్రీ ఫ్రూట్ చాలా పవర్‌ఫుల్ ప్రొడక్ట్. మనం ప్రైమ్‌లో దొరుకుతుంది. సో, ఇది వాడడం ద్వారా మనకి ఇమ్యూనిటీ చాలా స్పీడప్ చేస్తది. అట్లనే ఇందులో మనకున్నటువంటి విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. బి కాంప్లెక్స్ సంబంధించి బి1, బి2, బి12, బి6, బి7 ఇట్లాంటి రేర్ న్యూట్రియంట్స్ కూడా ఇందులో ఉంటాయి. అట్లనే ఇందులో మనకి ఫ్రీ రాడికల్స్‌ని డ్యామేజ్ చేసే ఒక యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఎప్పుడైతే మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయో, ఆటోమేటిక్‌గా మనకొచ్చే వైరస్‌ని, బాక్టీరియా మీద పోరాడే శక్తిని డెవలప్ చేస్తుంది. ఆ టైంలో కరోనా టైంలో మీ ప్రొడక్ట్ అనేది భయంకరంగా యూజ్ చేసినాం అండ్ రికమెండ్ చేసినాం. ఎంత పెద్ద పవర్‌ఫుల్ రిజల్ట్స్ అంటే మనం ఊహించలేం. గుంటూరులోనే మనకి రాంబాబు గారని ఒక అతను ఉండేవాడు. ఓకేనా? సో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిస్టర్‌కి, వాళ్ళ మదర్‌కొచ్చింది. ఇదే గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్‌లో ఎంటర్ చేశారు వాళ్ళని. ఇంకా ఒకటే గోల ఏం జేయాలో అర్థం కాదు. నిజంగా వాళ్ళకి రిజల్ట్ వచ్చిద్దా? లేదంటే మెడిసిన్సే వాడుకోవాలా? అని చాలా భయంతో చాలా బాధపడారు. సో, ఆ టైంలో మన దాంట్లో ఈ ప్రొడక్ట్స్ వాడుకున్న తర్వాత జస్ట్ 1 వీక్‌లోనే మళ్ళీ ఆళ్ళు రిటర్న్ వచ్చారు ఇంటికి. తగ్గిపోయి. ఇంకో గ్రేట్ విషయం ఏంటి తెలుసా? ఆ వారం రోజులు ఎవరు రాలా. డాక్టర్లు దూరం దూరంగా ఉండి ట్రీట్మెంట్ చేశారు. కానీ రాంబాబు గారు మాత్రం దగ్గరుండి వాళ్ళకి ఏం కావాలంటే అది అందించేవాడు. వాళ్ళకి ఫుడ్ విషయంలో గావచ్చు, సర్వీస్ విషయంలో గావచ్చు. కానీ ఆయనకి కరోనా రాలా. ఎందుకో తెలుసా? వెస్టేజ్ సప్లిమెంట్స్ ఆల్రెడీ ముందుగా వాడుతున్నాడు కాబట్టి. రైట్? సో, మనం ప్రివెంటివ్‌గా వాడుకుంటే మనకి ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉంటది. ఓకే. సో, ఈ సీబక్‌తోని వాడడం వల్ల మనం ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడమే కాకుండా మనకి బీపీకి సపోర్ట్ చేస్తది, షుగర్‌కి సపోర్ట్ చేస్తది, థైరాయిడ్‌కి సపోర్ట్ చేస్తది. అట్లనే గ్యాస్ ట్రబుల్‌ని కంట్రోల్ చేస్తది. అదే విధంగా క్యాన్సర్స్ మీద పనిచేస్తది. అట్లానే మోకాళ్ళ నొప్పుకు సంబంధించినటువంటి గుజ్జుని తయారు చేయడంలో ఒక రకంగా సపోర్ట్ చేస్తది. నెర్వ్ సిస్టమ్‌ని యాక్టివేట్ చేస్తది. ఐ పవర్‌ని ఇంక్రీజ్ చేస్తది. ఇలా చెప్పుకొని పోతే చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. సీబక్తోన్ అనేది అంత అద్భుతమైనటువంటి ఒక ప్రొడక్ట్. రెవల్యూషనరీ ప్రొడక్ట్ అంటాం దీన్ని. ఓకే. సో, ఇది మనం తీసుకోవడం ద్వారా మన బాడీలో ఇమ్యూనిటీ అనేది చాలా స్పీడ్‌గా డెవలప్ అవుతది. అట్లానే ఇంకొక ప్రొడక్ట్ కొలెస్ట్రాల్ ఆవు జున్ను పాలతో తయారు చేస్తారు. యాక్చువల్‌గా ఇది కూడా ఇమ్యూనిటీ రేంజ్‌లో భాగమే. ఆవు దూడ పుట్టిద్ది గదా! ఆవు నుంచి దూడ పుట్టినటువంటి 6 అవర్స్ 6 గంటల్లోపు ముర్రు పాలుంటాయి. జున్ను పాలంటాం. ఆ జున్ను పాల నుంచి సేకరించినటువంటి కొలెస్ట్రాల్ క్యాప్సూల్స్. ఇది కూడా మన ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేస్తది. కోల్డ్, కాఫ్, దగ్గులు, జ్వరాలు, జలుబులు ఎటువంటి ఇన్ఫెక్షన్స్‌ని కూడా రాకుండా చేస్తది. చిన్న పిల్లలు సైతం. మా పిల్లలకైతే 6 మంత్స్ నుంచే ఇచ్చినాం మేము. 6 నెలలు ఇంకా అన్నప్రాసన అయినాక అన్నం పెడతారు గదా! అట్లా వాళ్ళ అమ్మ టిఫిన్ ఉదయాన్నే ఇడ్లీ పెడితే ఇడ్లీలో ఒక క్యాప్సూల్ ఓపెన్ చేసి పెట్టేది. పాలల్లో క్యాప్సూల్ ఓపెన్ చేసి పెట్టేది. అట్లా చేయడం వల్ల వాళ్ళకి చాలా మంచి హెల్త్ వచ్చింది. ఎప్పటికి కూడా పెద్దగా వాళ్ళకి హాస్పిటల్స్, మందులు పరిచయం లేదు. ఏదైనా ఒక అప్పుడప్పుడు కోల్డ్, కాఫ్ వస్తే వెంటనే మన దాంట్లో సప్లిమెంట్స్ వేసుకుంటారు వాళ్ళు. స్పిరులినా వాడతారు, కొలెస్ట్రాల్ వాడతారు, ఇన్విగో ప్రోటీన్ పౌడర్ వాడతారు, ఫ్రెష్ అప్ డ్రింక్ తాగుతారు, మల్టీవిటమిన్ గమ్మీస్ వాడతారు. అప్పుడప్పుడు ఈ వైరల్ సీజన్‌లో వచ్చే వాటిని తట్టుకోవడానికి నీమ్ వాడతారు. దగ్గర దగ్గర 5, 10 రకాల సప్లిమెంట్స్ మా పిల్లల ఏజ్ జస్ట్ 7, 8 ఇయర్స్. అట్లా అలవాటు చేసేసాం మేము. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు అగైన్ వాళ్ళు ఈ కన్జ్యూమ్ చేసేస్తున్నారు. దెన్ బయటకొచ్చినా గూడా కన్జ్యూమ్ చేయడం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వెరీ వాల్యూ హెల్త్ వచ్చింది. వాల్యూ హెల్త్. కానీ మా 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 ఊళ్ళో గాని మాతో పాటు పెళ్ళై పిల్లలు పుట్టినోళ్ళ హెల్త్ ఇప్పటికి కూడా ఎప్పుడు ఏదో ఒక హాస్పిటల్‌కి పోవటం, మందులు వాడటం, ఏదో ఒక ప్రాబ్లమ్ చెప్తూనే ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు మందులు తిన్నారు. బయట కెమికల్ ఫుడ్ తింటున్నారు మందులతో పాటు. మేము మంచి ఫుడ్ తిన్నాం. సప్లిమెంట్స్ వాడుతున్నాం. సో, థిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రొడక్ట్ వాడిన వాళ్ళకి, వాడని వాళ్ళకి. ఓకేనా? సో, చిన్న పిల్లలకి మరి ఎట్లా ఇవ్వచ్చారని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. సో, ఈ ప్రొడక్ట్ మనకి క్యాప్సూల్ ఫార్మ్‌లో వస్తది. లోపల పౌడర్ ఉంటది. జున్ను పాల పౌడర్. ఇది మనం ఫుడ్‌లో గాని, వాటర్‌లో గూడా కలిపి తాపియొచ్చు.
చాలా మందికి ఇది రికమెండ్ చేస్తున్నాం. పిట్స్ ఉన్న వాళ్ళకి, చిన్న పిల్లలు ఎక్కువగా బ్రెయిన్ డెవలప్మెంట్ లేకపోయినా, అట్లాగే అవయవాలు గ్రోత్ లేకపోయినా, లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇది రికమెండ్ చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చినాయి. సో ఇది చిన్న పిల్లలే కాదు, ఎవరైనా వాడచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇది మనకు అవసరం. ఈ సీజన్ లో మనం చూసుకున్నట్టయితే వాటర్ చేంజ్ అవుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో కరోనా కేసెస్ కూడా బాగా పెరుగుతున్నాయి. సో ప్రివెంటివ్ గా మనం వాడుకుంటే మనకు ఆ ప్రాబ్లం లేదు. మనం ఎంత అదృష్టవంతులు చూడండి. బయట వచ్చినాక మాత్రమే హాస్పిటల్కి పోవాలా. రాకుండా ముందు మందులు లేవు. కానీ వెస్టేజ్ లో రాకుండా ముందుగా మనం వాడుకుంటే ఇంకా రానే రావు. దిస్ ఈజ్ సొల్యూషన్ అండ్ మనకి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఓకే, సో అట్లనే వీటిలో మనకి ఇంకా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఒకటి రెస్పో కేర్ ఒకటి ఉంది. ఆయుషాంతే రెస్పో కేర్. ఆ టైంలో చూడండి, చాలా మందికి కరోనా వచ్చినప్పుడు ఏమవుతుంది, కరెక్ట్ గా గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చి ఇంకా మన ఊపిరితిత్తుల్లో గాలి పోకుండా ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది కలిగి చాలా మంది చనిపోయారు. ఆ టైంలో ప్లాస్మా థెరపీ అని అక్కడ ఇక్కడ వెంటిలేషన్ లో 1-2 నెలలు ఉన్నా కూడా బ్రతకలేని పరిస్థితి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆల్మోస్ట్ 2 months పోరాడాడు. చెన్నై చాలా పెద్ద హాస్పిటల్స్ దగ్గర 2-3 కోట్లు ఖర్చు పెట్టారు ఆయనకి. ఆయనగా బతికాడా? బతకలేదు. ఎందుకంటే ఆ కరోనా ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో కంప్లీట్ గా ఆయన లంగ్స్ ని డ్యామేజ్ చేసింది. ఆ ఊపిరితిత్తులు డ్యామేజ్ చేయడం వల్ల ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది జరిగి ఆయన పోయాడు. సో మన దగ్గర ఉన్న ఈ ఆశాంతే రెస్పో కేర్ ఏం చేస్తుందంటే కంప్లీట్ గా ఆ ఊపిరితిత్తుల మీద పనిచేస్తుంది, లంగ్స్ మీద పనిచేస్తుంది. ఊపిరి పీల్చడానికి వదలటానికి సరిగా అనువుగా ఉండేలాగా దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇన్ఫెక్షన్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఒక న్యాచురల్ ఆయుర్వేదిక్ కాంపోజిషన్. చాలా మందికి ఈ పర్టికులర్ ఈ వింటర్ సీజన్ కానీ రైనీ సీజన్ వచ్చిందంటే ఆస్తమా పేషెంట్ కి చాలా ఇబ్బందులు ఎదురైతే వాళ్ళకి విపరీతమైన కోల్డ్ వస్తుంది, కాఫ్ వస్తుంది, మాటి మాటికి దగ్గుతా ఉంటారు. చాలా భయంకరంగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు. ఇన్హేలర్స్ పీలుస్తుంటారు, ఆక్సిజన్ పెట్టుకుంటా ఉంటారు, అయినా కానీ రిజల్ట్ రాదు వాళ్ళకి. ఓకేనా? అవన్నీ కూడా మనకి టెంపరీ సొల్యూషన్స్. కానీ వెస్టేజ్ లో ఈ ఆయుషాంతే రెస్పో కేర్ వాడడం ద్వారా వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే ఇందులో మనకి చాలా రకాల అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక్ కాంపోజిషన్ లో ఈ యొక్క ప్రోడక్ట్ ని డిజైన్ చేస్తున్నారు. మేము చాలా మందికి కరోనా టైంలో ఇచ్చున్నాము. అట్లాగే బయట ఆస్తమా పేషెంట్, నెమ్మున్న వాళ్ళు, ఆస్తమా అంటారు కదా, సైనసైటిస్, సైనస్, ఇవన్నీ ఒకే కేటగిరీకి సంబంధించింది. అలాగే టీబీ ఉన్న వాళ్ళకి, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడిన వాళ్ళకి ఈ యొక్క ప్రోడక్ట్ రికమెండ్ చేసినాం. చాలా మంచి ఫలితాలు వచ్చినాయి. మాకు స్టార్టింగ్ డేస్ లో దత్తు సార్ వల్ల తెలిసి రావడం ఒక ఆవిడ సింగరాయకొండలో ఉండేది. ఆవిడకి 20 ఏళ్ళ బట్టి ఆస్తమా ప్రాబ్లం ఉంది. ఎప్పుడు పీల్చే గట్టాలు వాడుతూనే ఉండేది. టీచర్ ఆవిడ, యాజ్ ఎ టీచర్. మన దాంట్లో ఇప్పుడు చెప్పిన కొలెస్ట్రాల్, రెస్పో కేర్, నోని, ఫ్లాక్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత జస్ట్ 1-2 months లోనే ఇన్హేలర్స్ ఆపేసిందంట. చాలా పెద్ద రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ అప్పట్లో మేము టెస్ట్ మోనియల్ చూపించి ఎంతో మందికి రికమెండ్ చేసి, సో ఇచ్చిన ప్రతి చోట కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే ఇవి రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్. ఆల్రెడీ ఇవి రిజల్ట్ ప్రకారం వాళ్ళు క్లినికల్ ట్రయల్స్ జరిపి మనకి అందిస్తున్నారు. కొత్తగా మనం రీసెర్చ్లు రిహార్సల్ చేసేది ఏం లేదు. మనం తీసుకొని పాజిటివ్ గా వాడతాం. ఓకేనా? సో ఇది మనం రోజుకి 2 సార్లు వేసుకోవచ్చు. అలాగే సీబక్తోను కూడా మనకి ఇబ్బంది ఉంది అనుకుంటే అది రోజుకి 2 సార్లు, లేదనుకుంటే ఒకసారి తీసుకోవచ్చు. కొలెస్ట్రాల్ కూడా రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు. సో అట్లనే మనకు వచ్చే ఈ సీజనల్ గా ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి ఇంకొక గ్రేట్ ప్రోడక్ట్, చాలా స్పీడ్ గా వచ్చే ఒక రెవల్యూషనరీ ఇప్పుడున్న టెక్నాలజీలో డిజైన్ చేసిన ప్రోడక్ట్ విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రే. విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రే కూడా మనకి ఇన్ఫెక్షన్స్ తట్టుకొని చాలా స్పీడ్ గా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమన్నా ఒక క్యాప్సూల్ తీసుకున్నాం, ఒక క్యాప్సూల్ తీసుకొని మనం వేసుకుంటే అది లోపలికి వెళ్ళి అరిగి కరిగి బ్లడ్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. కానీ ఈ సబ్లింగ్వల్ స్ప్రే ఏంటి, నాలుగు కింద మనం స్ప్రే చేస్తాం. నాలుగు కింద
ఎప్పుడైతే మనం నాలుగు కింద మనం స్ప్రే చేస్తామో అది డైరెక్ట్ గా బ్లడ్ లోకే కనెక్షన్ ఉంటుంది. నాలుగు కింద ఉన్నటువంటి నరాలు ఏవైతే ఉన్నాయో ఆ నరాల నుంచి బ్లడ్ లోకే దాని యొక్క కనెక్షన్ ఉండడం ద్వారా స్పీడ్ గా రికవరీ వస్తుంది. సో ఇది రెగ్యులర్ గా వాడడం వల్ల మనకేంటి, అగైన్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తుంది. విటమిన్ సి లోపాల వల్ల వచ్చే లో ఇమ్యూనిటీ, హెయిర్ లాస్ ప్రాబ్లం, స్కిన్ ప్రాబ్లమ్స్, అగైన్ కోల్డ్, కాఫ్, ఫీవర్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అవడానికి ఈ విటమిన్ సి అబ్జర్వేట్ సబ్లింగ్వల్ స్ప్రే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చాలా మందికి రికమెండ్ చేసినాం సార్, విటమిన్ సి వాడినాక నాకు చాలా స్పీడ్ రికవర్ వచ్చింది సార్, నా దగ్గు తగ్గింది, ఇన్ఫెక్షన్ తగ్గిపోయినాయి, మా పిల్లలు కూడా ఈరోజు చాలా హెల్తీగా ఉన్నారు సార్, యాక్టివ్గా ఉన్నారు. రెండోది మనం వేసుకోవడానికి ఈజీ క్యారీయింగ్, వాటర్తో పని లేదు. ఓకేనా? ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు, మనం వాళ్ళని కలిసినప్పుడు, సార్ మేము ఆల్రెడీ హాస్పిటల్లో 3-4 రకాలు వేసుకుంటున్నాం సార్, మళ్ళీ మీరు టాబ్లెట్స్ ఇవ్వాలంటే మాకు మింగడం కష్టం అవుతుంది అని అన్నప్పుడు ఈ విషయం నేను చాలా సార్లు ఇట్లా ట్రైనర్స్ కి వాళ్ళకి వెళ్ళి చెప్తే కంపెనీ ఏం చేసిందంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ కెమికల్ ఎరాలో స్పీడ్ రికవరీ రావాలి అండ్ ఈజీగా మనం వాడుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం వెస్టేజ్ కంపెనీ ఈ పేటెంట్ రైట్స్ ప్రొడక్ట్స్ సబ్లింగ్వల్ స్ప్రేస్ లాంచ్ చేసింది. ఈ సబ్లింగ్వల్ స్ప్రేస్ లాంచ్ చేసినటువంటి కంపెనీలో ఒకే ఒక కంపెనీ వెస్టేజ్ కంపెనీ. ఇండియాలో ఏ కంపెనీ దగ్గర కూడా ఇవి న్యాచురల్ గా. ఓకేనా? సో దీనివల్ల యూసేజ్ ఏంటంటే, మనం 4 కింద ఎప్పుడైతే స్ప్రే చేస్తామో 90% స్పీడ్ అబ్జార్ప్షన్, తొందరగా మన బాడీలో అండ్ మన బ్లడ్ లో ఇన్వాల్వ్ అవుతుంది. బ్లడ్ ఏం చేస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు ఇట్లా ఈ ప్రొడక్ట్స్ అలాగే ప్రొఫెసర్ వాయిస్ క్లియరా? గురుగారు వినపడుతుంది గురుగారు, ఇందాక వినపడలేదు. అదే కట్ అయింది సార్, టెక్నికల్ వినపడుతుంది గురుగారు. ఓకే గురుగారు. ఓకే ఓకే ఓకే. సో ఫ్రెష్ అప్ డ్రింక్ అనేది మనకి ఆరెంజ్ ఫ్లేవర్ లో ఉంటది. ఇందులో కూడా మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసే అంశాలు ఉన్నాయి. ఇన్స్టెంట్ గా ఎనర్జీ మనకి బూస్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం జింక్ అందిస్తుంది. జింక్ ఉంటది, విటమిన్ సి ఉంటది, కాల్షియం, మెగ్నీషియం లాంటి చాలా వాల్యూ యాడెడ్ పోషకాలు, మినరల్స్ ఉంటాయి. సో ఇది కూడా మనం రికమెండ్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో మనం చాలా మందిని చూస్తున్నాం, ఎవరికైనా ఫీవర్స్ అటాక్ అయినాయి అంటే వెంటనే వాళ్ళ యొక్క తెల్ల రక్త కణాలు డౌన్ అయిపోతుంది, బ్లడ్ సెల్స్. దానివల్ల వాళ్ళకి చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో ఆ టైంలో వెస్టేజ్ ఫ్రెష్ అప్ డ్రింక్ వాడడం ద్వారా ఇందులో వీలైతే మనం ప్రోటీన్ పౌడర్, వైట్ ప్రోటీన్ ఉంది కదా వాళ్ళ ఏజ్ని బట్టి, వైట్ ప్రోటీన్ విత్ ఆరెంజ్ ఫ్లేవర్ లో ఉన్నటువంటి ఫ్రెష్ అప్ డ్రింక్ తాగడం వల్ల జస్ట్ 1-2 వీక్స్ లోనే టెస్ట్ చేసిన మా ఫ్రెండ్ ఒక ఆయన ఇట్లనే వాడాడు. అబ్బాయికి 40,000 కణాలు ఉన్నాయంట, హాస్పిటల్కి పోయి చూస్తే.
మన దాంట్లో ప్రొడక్ట్స్ ఇప్పుడు చెప్పినవి సీబక్తోన్, కొలెస్ట్రమ్, విటమిన్ సి, రెస్పోకేర్, స్పిరులినా, అలాగే ఫ్రెష్ అప్ డ్రింక్ తో పాటు వైట్ ప్రోటీన్. ఇవి కంటిన్యూస్లీ నేనేం చెప్పినా అంటే 3 పూటలు వాడుతూ ఫ్రెష్ అప్ డ్రింక్ తో పాటు ప్రోటీన్ పౌడర్ కూడా 3 పూటలు వాడమని చెప్తే 1 వీక్ తర్వాత హాస్పిటల్కి పోతే అబ్బాయికి 4 లక్షల కణాలు పెరిగినాయి. 40,000 ఉన్నది కాస్త 4 లక్షలు పెరిగినాయి. అట్లాగే ప్యాట్ లో కూడా మనకు ఒక డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడు, శ్రీనివాస్ అని, ఆటో డ్రైవర్. వాళ్ళ అమ్మాయికి కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. చిలకలూరుపేట పెద్దబ్బాయి హాస్పిటల్కి తీసుకెళ్తే ఈ అమ్మాయికి 30,000-40,000 కణాలు ఉన్నాయి, అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ చేయండి, లేదంటే నో గ్యారెంటీ అని చెప్పింది. సో అగైన్ ఆ అమ్మాయికి కూడా సేమ్ విటమిన్ సి, ఆరెంజ్ పౌడర్, ఓకే, అట్లనే ప్రోటీన్ పౌడర్ మిక్సింగ్, విటమిన్ సి, కొలెస్ట్రమ్, సీబక్తోన్ వాడిస్తే ఆ అమ్మాయి కూడా వారం రోజుల తర్వాత మళ్ళీ ఏ డాక్టర్ అయితే 30,000-40,000 కణాలు ఉన్నాయి, హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలన్నారు, అదే హాస్పిటల్లో అగైన్ చెక్ చేస్తే 3.5 లక్షలు పెరిగినాయి అంట కణాలు. ఓకే, న్యాచురల్ గా ఇది మన ఇమ్యూనిటీని డెవలప్ చేయడమే కాకుండా మన శరీరంలో బ్లడ్ సెల్స్ ని కూడా బాగా ఇంక్రీజ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇట్లా మన కంపెనీ అందిస్తున్నటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, పర్టికులర్ గా ఈ ఇమ్యూనిటీ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం తరచుగా వాడుతూ ఉంటే మనకు వచ్చే చాలా రకాల ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా వల్ల కలిగే నష్టాలు కావచ్చు, మనం ఎదుర్కొంటూ ముందుకెళ్ళవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ యొక్క సీజన్ మొదలవుతుంది అండ్ కరోనా కేసెస్ కూడా డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ యాజ్ ఎ వెస్టేజన్ గా మనం హెల్దీగా ఉండటం అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం యూజ్ చేద్దాం. ఓకేనా? సో ప్రసాద్ సార్, ఇవేనా, ఇంకేం ప్రోడక్ట్ ఏం లేదుగా? మనం నిన్న డిస్కషన్ చేసిన ప్రోడక్ట్స్ లో ఆల్మోస్ట్. గురుగారు గుడ్ మార్నింగ్ గురుగారు. సార్ ఇవే కదా మనం నిన్న మాట్లాడుతున్న ప్రోడక్ట్స్ లో? జటా స్పైస్ టీ గురుగారు. రైట్, జటా స్పైస్ టీ కూడా ఇంకొకటి మనం ఆ టైంలో రికమెండ్ చేసినాం. సో ఇది కూడా చాలా పవర్ఫుల్ ప్రోడక్ట్. మేమైతే దీన్ని కరోనా టీ అనేవాళ్ళం. కరోనా టైంలో లాంచ్ చేసినప్పుడు దీన్ని కరోనా టీ అనేవాళ్ళం. ఎందుకంటే ఇది మామూలు టీ లాగా ఉండదు. ఇందులో మనకి 8 రకాల మూలికలను యాడ్ చేస్తారు. శొంఠి, మిరియాలు, అలాగే దాల్చిన చెక్క, సో అట్లా మొలత్తి, పసుపు, అలాగే ఎండు ద్రాక్ష, ఇట్లా చెప్పుకొని పోతే సుమారు ఒక 8 రకాల ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు. ఇది కూడా చాలా బాగా రికవరీ అయ్యేది. ఈ మధ్య కాలంలో కూడా మేము చాలా మందికి ఇచ్చినమాట, ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఇది వాడడం వల్ల మీకు కోల్డ్, కాఫ్, ఫీవర్స్ తగ్గుతాయి, వాడండి అని అంటే ఒక ఆవిడ మొన్న కాల్ చేసింది. సార్ మీరు ఆ రోజు చెప్పారు కదా, నాకు ఈ మధ్య కాలంలో విపరీతమైన జ్వరం వచ్చింది సార్, నేనేం చేశానంటే 3 పూట్ల ఓన్లీ డికాషన్ టైప్ లో బ్లాక్ టీ తాగిన సార్. 3 రోజులు తాగితే జ్వరం పోయింది, నీరసం తగ్గింది, నాకు చాలా బాగా ఉపయోగపడింది సార్. నా లైఫ్ లో మొదటిసారి బిల్ల వాడకుండా జ్వరం తగ్గించుకున్నాను సార్, థ్యాంక్స్ టు వెస్టేజ్ మేనేజ్మెంట్ చెప్తుంది ఆవిడ. మాకు చాలా హ్యాపీ అనిపించింది. అరే ప్రోడక్ట్ ఇంత బాగా వర్కౌట్ అవుతుందా, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మేమైతే మాకు ఏం రాలేదు కాబట్టి మామూలుగా వాడుకుంటాం. మా ఇంట్లో ఎక్కువ డికార్స్నే తాగేది, ఎక్కువగా పాలు కూడా యూజ్ చేయం మేము. మా ఇంటికి వచ్చే వాళ్ళకి తెలుసు, మ్యాక్సిమం జటా స్పెషల్ టీ కావచ్చు, అలాగే జటా స్పైస్ టీ కావచ్చు. కానీ ఆ విధంగా ఆవిడ చెప్పినప్పుడు మాకు చాలా ఆనందం అనిపించింది, ఇంకా గట్టిగా ప్రోడక్ట్ గురించి చెప్పాలనిపించింది. జస్ట్ 3 days స్పాన్ ఆఫ్ టైంలోనే 3 పూటలు డికార్షన్ తాగితే ఆవిడకి జ్వరం కానీ, ఒళ్ళు నొప్పులు కానీ అన్నీ కంట్రోల్ అయిపోయినాయి అంట, వితౌట్ టాబ్లెట్. చూడండి. సో ఈ ప్రోడక్ట్ కూడా మనకి ఇచ్చడంతో పాటు మన శరీరంలో జరిగే చాలా రకాల అనర్థాలని అరికడుతుంది. ఇది రెగ్యులర్ గా యూజ్ చేసే వాళ్ళకి చెప్తున్నారు, సార్ నేను వాడడం వల్ల నాకు తలనొప్పి కంట్రోల్ అయింది, నిద్ర బాగా పడుతుంది, బాడీ పెయిన్స్ తగ్గినాయి, మోషన్ ఫ్రీ అవుతుంది, ఆకలి పెరుగుతుంది, ఇన్ని రకాల బెనిఫిట్స్ చెప్తున్నారు అన్నమాట. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా మన దగ్గరే ఉన్నాయి, మనం చేసే కంపెనీ వెస్టేజ్ లోనే మాత్రమే ఉన్నాయి. సో ఇవి మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తే గనక తప్పకుండా మన హెల్త్ మన చేతుల్లో ఉంటుంది. ఎక్కడికో పోయి మనం హాస్పిటల్ చుట్టూ మందులు వాడుకుంటూ అక్కడ మనం మన యొక్క టైంని, మనీని, మన ఎనర్జీని, మన ఆరోగ్యాన్ని పోగొట్టుకునే దానికన్నా ఇక్కడ మనం నమ్మకంగా వాడదాం, ఎక్కువ మందికి మన రిజల్ట్నే షేర్ చేద్దాం. ఎవరో రిజల్ట్ కాదు, ఇప్పుడు మీరు వాడారనుకోండి, మీకు వచ్చిన రిజల్ట్ ఎవరు చెప్పొచ్చు? మీరే చెప్పొచ్చు. మిమ్మల్ని చూసి మీ రిజల్ట్ ఇంకొంతమంది షేర్ చేస్తారు.
రైట్? సో అట్లా మనకు మనమే ఒక టెస్టిమోనియల్ గా మారచ్చు ప్రొడక్ట్స్ వాడటం ద్వారా. ఓకే, సో ఈ యొక్క అవకాశం చాలా అద్భుతంగా ఉంది. ఎంతో మంది అవకాశాన్ని తీసుకొని ఈరోజు చాలా బాగా గ్రో అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ లైఫ్ లో లేనివి ఇంతవరకు ఇప్పుడు సాధించిన వాళ్ళు చాలా మంది సాధించిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మనకి ఒకటే అవకాశం, వెస్టేజ్ కంపెనీ ఒకటే, ప్రోడక్ట్ ఒకటే, సిస్టమ్ ఒకటే. బట్ కొద్దిమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. కొద్దిమంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే బికాస్ ఆఫ్ వాళ్ళ యొక్క మైండ్ సెట్, వాళ్ళు ఆలోచించే విధానం, వాళ్ళని వాళ్ళు మార్చుకోలేకపోవడం, వాళ్ళ పద్ధతి, ప్రవర్తన, క్యారెక్టర్, బిహేవియర్, ఇవన్నీ కూడా ఈ బిజినెస్ లోకి అర్హతలు. సో మనం ఏదైనా ఆ ఉద్యోగానికి పోవాలంటే చెప్తాం కదా కొన్ని క్వాలిటీస్ అండ్ కొన్ని అర్హతలు కావాలని. ఉదాహరణకి ఒక పోలీస్ జాబ్ ఉంది. పోలీస్ జాబ్ లో మనం సెలెక్ట్ కాబడాలంటే ఏం చేయాలి? ఫిట్నెస్ ఉండాలి, మంచి బాడీ మెయింటైన్ చేయాలి, చెస్ట్, అలాగే హై జంప్, లాంగ్ జంప్, రన్నింగ్, అలాగే రిటర్న్ టెస్ట్ లో పాస్, ఇవన్నీ కూడా ఆ ఉద్యోగానికి అర్హతలు. ఇక్కడ కూడా మన బిజినెస్ లో 1 lakh, 2 lakh, 3 lakh కి మనం సక్సెస్ అవ్వడానికి మన లీడర్షిప్ కి అర్హతలు ఏంటంటే మన యొక్క ఆలోచన విధానం, యాటిట్యూడ్, క్యారెక్టర్, బిహేవియర్, మనం అప్లైన్ చూపించే ఆ వాల్యూ, అలాగే మన డౌన్ లైన్ తో మనం ఉండే విధానం. ఓకే, నిస్వార్థంగా మనం పనిచేయాలి. ఇవి ఎవరైతే మనసు నిండా నింపుకొని సిస్టమ్ తో కనెక్ట్ అవుతూ పనిచేస్తారో వాళ్ళందరికీ ఫలితాలు వచ్చాయి. ఓకే, సో కంపెనీ ఎంత బాగున్నా, ప్రోడక్ట్ ఎంత బాగున్నా, మనం సరిగా లేకపోతే, మన మైండ్ సెట్ క్లియర్ లేకపోతే ఎక్కడ కూడా ఫలితాలు రావు. మనం తెలుసో తెలియకనో వెస్టేజ్లోకి వచ్చాం. ఈరోజు ఆల్మోస్ట్ ఇండియా జనాభా 146 కోట్ల పైబడి ఉన్న జనాభాలో మనకు మాత్రమే వెస్టేజ్ వచ్చిందంటే మనం చాలా అదృష్టవంతులం. బిలీవ్ చేయండి, గట్టిగా పట్టుకోండి. మీ అప్లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫాలో కాండి, వాళ్ళు ఏం చెప్తున్నారో అది చేయండి. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత మనకి చాలా రకాలుగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఓకే, వాళ్ళ మాటలు మనం పట్టించుకోకూడదు. నెగిటివ్ వాళ్ళకి దూరంగా ఉండండి, క్రాస్ లైన్స్ కి దూరంగా ఉండండి. ఓకేనా? మిమ్మల్ని ఎవరైతే గెలిపించాలనుకుంటున్నారో వాళ్ళతో మాత్రమే మీరు జర్నీ చేయండి. తప్పకుండా మీరందరూ రానున్న రోజుల్లో పెద్ద సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటూ, సో ఇప్పుడు చెప్పినటువంటి ప్రోడక్ట్స్ ని మీరు వాడుతూ మీ రిజల్టే 10 మందికి షేర్ చేస్తూ ఆరోగ్యాలను ఇచ్చే పెద్ద లీడర్లుగా మీరు అందరూ కన్వర్ట్ కావాలని వన్స్ అగైన్ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ. థ్యాంక్ యూ Thank you, గురుగారు సో మచ్. సార్ చేయండి కంటిన్యూ సార్, కంటిన్యూ. చేయండి పర్లేదు, గురుగారికి తీసుకోండి. థ్యాంక్ యూ గురుగారు. అందరిలో మామూలుగా టీవీలో కానీ పేపర్లో ఈరోజు భారతదేశంలోకి కరోనా రాబోతుందని ఆల్రెడీ గవర్నమెంట్ హెచ్చరిస్తున్న సమయంలో ముందు జాగ్రత్త గురించి, ఈ వెస్టేజ్ లో ఉన్న ప్రొడక్ట్ గురించి మీరు చాలా క్లుప్తంగా వివరించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు దాకా జూమ్ లో విన్న వాళ్ళందరూ కూడా గురుగారు చెప్పినట్టు ముందుగానే, అంటే వచ్చిన తర్వాత బాధపడే కంటే కూడా రాకుండా ముందుగానే వాడుకోవాలని, వాడుకునే విధంగా ప్రొడక్ట్ యొక్క క్లియర్ గా, క్లారిటీగా మనకి తెలియజేసిన పిఎస్ఆర్ గురు గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నా. గురుగారు థ్యాంక్ యూ గురుగారు. ఎప్పుడు కూడా ఈ యొక్క బిజినెస్ లో ప్రొడక్ట్ గురించి ఎప్పుడు మాకు నిరంతరం ఏ టైంలో కాల్ చేసినా చూడ, ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మీరు మాకు కాల్ రిసీవ్ చేసుకొని మాకు నాలెడ్జ్ ఇస్తున్నారు గురుగారు. అందుకే మీ బిజినెస్ లో ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీం చాలా బాగా ముందుకు దూసుకెళ్తుంది. థ్యాంక్ యూ గురుగారు. మీరందరూ చాలా బాగా చేస్తున్నారు యూనిటీగా. రానున్న రోజుల్లో ఇంకా పెద్ద స్థాయిలో మీరు ఈ యొక్క బిజినెస్ ని పెంచాలి, పెద్ద లీడర్స్ ని క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 300, నెక్స్ట్ 500,000 జూమ్ కి మీరు తొందరగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గురుగారు. మీ బ్లెస్సింగ్స్, ఎంఎస్ఆర్ గురుగారు బ్లెస్సింగ్స్, మీ అందరూ ఇప్పుడు కూడా మా యొక్క గెలుపుని, మా యొక్క సక్సెస్ ని కోరుకుంటుంటారు. అందుకే ఈ రోజు ఎన్ని మీటింగ్స్ పెట్టినా, ఎంత బిజీగా ఉండి కూడా మీటింగ్స్ పెడుతూ మీరు పెట్టే ప్రతి మీటింగ్స్ కూడా జనం ప్రపంచంలాగా వస్తున్నారు గురుగారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ గురుగారు. మీ ఇచ్చిన నాలెడ్జ్ విని ఈ రోజు ఈ యొక్క జూమ్ చేతుల్లో ఉన్న కొంతమంది మీకోసం, అంటే నాలెడ్జ్ కోసం కానీ ఇంకా ఏదైనా తెలియకపోతే డౌట్ అడగడం కోసం హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఒక 5-6 మంది ఫీడ్బ్యాక్ తీసుకుంటాం గురుగారు. సరే తిరుమల సార్. ఓకే
థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. గ్రేట్ లీడర్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్. పిఎస్ఆర్ గురుగారు చాలా బిజీ అయినప్పటికీ మనకు అడగంగానే హెల్త్ గురించి మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు. ఎక్కువ టైం తీసుకోకుండా గురుగారితో మీకు ప్రొడక్ట్ ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేదనుకుంటే ఓకే సూపర్ అవన్నీ చెప్పొద్దు ప్లీజ్ దయచేసి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే హెల్త్ గురించి అడగండి, ఓకేనా? థ్యాంక్ యూ గురుగారు. విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్. అందరూ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఇచ్చినారుగా? ఓకే సార్, ఓకే అన్మ్యూట్ ఉంది సార్. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ విజయ్ సార్. మల్లికార్జున్ సార్ గుడ్ మార్నింగ్. సుదర్శనమ్మ మల్లికార్జున్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ తిరుమలరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పిఎస్ఆర్ గురువు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఇదే ఈ కరోనా రాకుండా మనకి కొలెస్ట్రాము, సీబత్తాను, ఈ రెస్టో కేర్ వాడుకుంటే మనకు మంచిది సార్. నెమ్ముకి వాటికి అన్నిటికీ వాడిస్తే సార్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి, డౌట్ లేకుండా వాడండి. దాంతో ప్రోటీన్ పౌడర్ ఇవి కూడా వాడుకోవాలి సార్. సార్ ప్రోటీన్ పౌడర్ కూడా వాడుకోవచ్చా సార్? వాడుకోవచ్చు సార్, వాడుకుంటే మంచిది. ఓకే సార్, సరే సార్. థ్యాంక్ యూ సార్. అదే సార్ కొంచెం డౌట్లు ఉంటే అందుకోసం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్, థ్యాంక్ యూ. అట్లాగే సార్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఎవరికైనా అటాక్ లేదంటే అనుకుంటే గనక మాక్సిమం గోరువెచ్చని నీళ్ళతో కన్జ్యూమ్ చేయండి. వీలైతే దాంట్లో పంచి తులసిని కూడా యాడ్ చేయండి. పంచి తులసి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సరే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గ్రేట్ లీడర్ సుబ్బారావు సార్ గుడ్ మార్నింగ్. శానంపూడి గుడ్ మార్నింగ్ తిరుమలరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గురుగారితో మాట్లాడండి సార్. సార్ గురుగారు గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ గురుగారు. నేను లైవ్ లో చూశాను సార్. మీరు చెప్పిన సప్లిమెంట్ మొత్తం తిరుమలరావు సార్ ఆధ్వర్యంలో ఇప్పుడు 2 నెలల నుంచి చేసుకుంటున్నాను సార్. వెరీ గుడ్. ఇప్పుడు నేను మీరు లక్ష్మణ్ సార్ జూమ్ లో పెట్టారు సార్, ఆ లైవ్ లో చూశాను. చూసి నిన్న 2 రోజుల నుంచి నేను ఈ రోజు 4 ఇప్పిస్తున్నా సార్. కరోనా గురించి ముందే జాగ్రత్తగా ఉండాలని నా కింద ఉన్న టీం మొత్తానికి నిన్న మొత్తం తిరిగితే శనివారం తీసుకుంటానన్నారు సార్. మొత్తానికి అదే కోర్స్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సూపర్. థ్యాంక్ యూ సుబ్బారావు సార్, థ్యాంక్ యూ. గురుగారు బాగా ఫుల్ ఎనర్జీగా ఉంటారు కదా సుబ్బారావు సార్ అని సింగరాయకొండ, బాగా భలే కష్టపడతారు గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రాధిక సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఇవి ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా వాడొచ్చా సార్? మేడం ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్ని వాడకూడదు. మనం ఏవేవి వాడచ్చు? కాల్షియం వాడొచ్చు, ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్ వాడొచ్చు, అలాగే కొలెస్ట్రాల్ వాడొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ప్రోటీన్ పౌడర్ కూడా తాపియచ్చు, ఎందుకంటే లోపల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అలాగే అవయవాల డెవలప్మెంట్ కోసం ఇన్విగో ప్రోటీన్ పౌడర్ కూడా ప్రెగ్నెన్సీ స్త్రీలు వాడొచ్చు. 4th మంత్ సార్. 4th మంత్ నుంచే స్టార్ట్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అదే మేము ఇవన్నీ వాడి మా రిజల్ట్ చూసినాకే చెప్తున్నాం. సరే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అట్లాగే గ్రేట్ లీడర్ సుధాకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆత్మకూరు సుధాకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. తిరుమలరావు సార్ గుడ్ మార్నింగ్. గురుగారితో మాట్లాడండి సార్. గురుగారు పిఎస్ఆర్ గురుగారు గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ సార్. ఏం లేదు సార్, డౌట్ లేదు సార్, మీరు చెప్పింది సెషన్ బాగుంది. గుడ్ మార్నింగ్ సార్. మ్యూట్ అయిపోయింది సార్ పిఎస్ఆర్ గురుగారు. సార్ వినబడుతుంది, చెప్పండి. సార్ అదే సార్, మోకాలు నొప్పులకి, మైగ్రేన్ తలనొప్పికి, ఐ సపోర్ట్ కి చెప్పండి సార్. రాసుకుంటాను, నేను బుక్ ముందు పెట్టుకున్నాను సార్, అందరికి ఉపయోగపడుద్ది. ఓకే. మోకాళ్ళ నొప్పికి రెగ్యులర్ కి చేశారు. నోని పెట్టండి. షుగర్ ఉంటే గ్లూకోజ్ పైన ఇవ్వద్దు, లేకపోతే కొలాజన్, కాల్షియం, విటమిన్ డి స్ప్రే, ఫ్లాక్స్, నూనె, కొల్లాజిన్, విటమిన్. ఇవి మనం జూమ్ లో అడగకూడదు, ఎందుకంటే జూమ్ లో చాలా మంది వాళ్ళ వాల్యుబుల్ టైం పెట్టేస్తారు. మనం ఫోన్ చేయండి, వివరంగా మాట్లాడదాం.
ఓకే సార్, థ్యాంక్ యూ రాసు. గుడ్ మార్నింగ్. Thank ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆర్కే సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆర్కే సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏ సార్ గురువు గారు గుడ్ మార్నింగ్ సార్. ఆర్కే సార్ గుడ్ గురువు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురువు గారు. కోవిడ్ అంటేనే రెస్పిరేటరీ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం వస్తేనే కూడా ఇష్యూస్ వస్తుంటాయి. లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం సార్ కోవిడ్. మంచి సెషన్ ఇచ్చారు సార్. అయితే చిన్న పిల్లలకి ఎలాంటి వాడాలి సార్? కొలెస్ట్రాల్ ఇంకా వాడుకోవచ్చు సార్? చిన్నపిల్లలకి ఇవ్వచ్చు సార్. కొలెస్ట్రాల్ ఇవ్వచ్చు, విటమిన్ సి రికమెండ్ చేయొచ్చు సార్. అట్లానే మనం డైలీ ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా 6 months అండ్ అబౌవ్ ఎవరైనా వాడవచ్చు. చిన్నపిల్లలకి మనం బాగా అంటే చిన్న ఏజ్ ఉంది మింగలేరు అనుకునే వాళ్ళకి అది పాలల్లో కానీ వాటర్లో కానీ కలిపి ఇవ్వచ్చు కొలెస్ట్రాల్. అలాగే ఇన్విగో ప్రోటీన్ పౌడర్ గమ్మీస్ ఉన్నాయి కదా, ఇవి కూడా మనకి మల్టీవిటమిన్ గమ్మీస్ కూడా ఇమ్యూనిటీ పెంచుతాయి. ఓకే, మీరు చెప్పిన వాటిలో ఈ రెండేనా గురుగారు పిల్లలకి? కొలెస్ట్రాల్, ఇన్విగో ప్రోటీన్ పౌడర్. ఏజ్ ని బట్టి ఇప్పుడు 3 years ఉందనుకుంటే సిబక్తోన్ ఒకటి వాయించవచ్చు. 3 years ప్లస్ ఎవరైతే ఉన్నారో సిబక్తోన్ కూడా వాయించవచ్చు. విటమిన్ సి స్ప్రే చేయొచ్చు. 3+ ఏజ్ ఉన్నోళ్ళు విటమిన్ సి సిబక్తాన్ కూడా సిబక్తోన్ కూడా ఇవ్వచ్చు. మా పిల్లలు సిబక్తోన్ ఇచ్చేవాళ్ళం అప్పట్లో 4 years, 5 years, 3 years ఉన్నప్పుడు ఒక్కొక్కటి డైలీ ఒకటి. ఓకే ఓకే థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాల్యుబుల్ సెషన్. ఐఎఫ్బి మళ్ళీ సార్ గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గురుగారితో మాట్లాడు సార్. గురుగారు గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ గురించి చెప్పారు సార్. కాబట్టి అందరూ వాడుకుంటాము. ఇంకా ఏమైనా వాడాల్సినవి ఉంటే అవి కూడా డౌట్ క్లియర్ చేశారు సార్. చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్లు ఈ మనకి మన కరోనా టైంలో వాడాల్సినవి ఇమ్యూనిటీ బూస్టర్స్. ప్లస్ నేనైతే రోజు మన జటా స్పైసీ టీ రోజు డికాషన్ లాగా తాగుతాను సార్. నేను కూడా చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడు ఇబ్బంది ఏం పెట్టలేదు అసలు. చాలా బాగుంటుంది సార్. ఎక్సలెంట్ సార్. అయితే ఈ కొలెస్ట్రామ్ మన చిన్నపిల్ల ఉంది సార్, 9 సంవత్సరాలు. ఇవ్వచ్చా సార్ అది? ఇవ్వచ్చు సార్, ఇవ్వచ్చు, ఏం కాదు, ఇవ్వండి. సిబక్తాన్ సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్ గురుగారు. థ్యాంక్ యూ మళ్ళీ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అట్లాగే మరో గ్రేట్ లీడర్ బషీర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గురుగారితో మాట్లాడండి సార్. పిఎస్ఆర్ గురుగారు గుడ్ మార్నింగ్ సార్. మన వెస్టేజ్ టీంలో మన ఎంఎస్ఆర్ గురుగారు, పిఎస్ఆర్ గురుగారు వల్లే మేమిందరం ఇంత బాగా పైకి ఎదుగుతున్నాం సార్. మీరు వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ నాలెడ్జ్ చాలా ఉపయోగపడింది సార్. మా తిరుమల సార్, మాధవ్ నాయుడు సార్ వీళ్ళందరూ మోటివేషన్తో మేము చాలా అభివృద్ధిలోకి వస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఇవాళ ఇచ్చిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను మా పేషెంట్లు కూడా అప్లై చేస్తున్నాను సార్. వాళ్ళు కూడా రిజల్ట్ చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు. ఇవ్వండి సార్, ఇవ్వచ్చు. ఆల్రెడీ ప్రూవెన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ క్లినికల్ ట్రయల్స్ జరిపి ఇస్తున్నాం అంటే ఇస్తున్నామని చెబుతున్నాను సార్. ఓకే సార్, ఓకే ఓకే, డౌట్ లేదు. అంటే మాకు ఎవరన్నా పేషెంట్లు ఇంజెక్షన్ చేయమని వాళ్ళకి అడుగుతుంటే వాళ్ళకు కూడా ఇవి సజెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు కూడా వాడి వాళ్ళ రిజల్ట్ బాగానే వస్తుంది, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు గురుగారు. సూపర్ సార్, సూపర్. మా తిరుమలలో సార్, మాధవ్ నాయుడు సార్ వారి ఇద్దరు మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏంటి సార్ వాళ్ళు ఏం చెప్తే అంతే సార్, వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ బషీర్ సార్. థ్యాంక్ యూ. గురుగారు ఇచ్చిన నాలెడ్జ్ ని చాలా బాగా స్పష్టంగా విని క్లియర్ గా క్లారిటీగా మళ్ళీ మీరు డౌట్ అడుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. గురుగారు ఫైనల్ గా ఒక ఇద్దరు ఉన్నారు. మన గ్రేట్ లీడర్ మాధవ్ నాయుడు సార్ ఉన్నారు. గురుగారు మాధవ్ నాయుడు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తిరుమల సార్. గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ మాధవ్ సార్. గురుగారు పెద్ద మనం చేసుకొని మాలాంటి చిన్న టీం కూడా మీరు ఈరోజు జూమ్ మీటింగ్ చాలా హ్యాపీగా ఉంది గురుగారు. థ్యాంక్ యూ మాధవ్ సార్. మేము ఎప్పుడు ఫోన్ చేసినా మాకు అందుబాటులో ఉండి మాకు తెలియకపోయినా చిన్న వాళ్ళు కూడా ఫోన్ చేసి లిస్ట్ చేసి మమ్మల్ని నడిపిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ తిరుమల సార్.
థ్యాంక్ యూ మాధవరావు సార్, థ్యాంక్ యూ. ఈ రోజు మీ ఆధ్వర్యంలో గుంటూరులో ఒక జనం ప్రపంచం లాగా స్టేజ్ జెండా రెపరెపలాడుతుంది మాధవరావు సార్. దీన్ని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్ళాలి. ఒక గుంటూరు జిల్లా కాదు, ఆ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పట్టణాలకి, అన్ని పల్లెటూర్లకి విస్తరించాలని ఎంఎస్ఆర్ గురి గారు ఎప్పుడు చెబుతుంటారు. ఆ ఎంఎస్ఆర్ గురి గారి మాటల్లో భాగమై మనం కూడా మన వంతు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ మాధవరావు సార్. మా అదృష్టం తిరుమల సార్, మీ అండర్ లో ఉంటామే. థ్యాంక్ యూ అంతే అంతే. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ మాధవరావు సార్. అట్లాగే మన గ్రేట్ మా ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీమ్ ఆనిముత్యం ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. రామారావు సార్ ఒకసారి మాట్లాడతారు తర్వాత. ఓకే రామారావు సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రామారావు సార్ ఉదయాన్నే 5:30 కల్లా మమ్మల్ని అందరిని నిద్రలేపి ఎంత ఎనర్జీగా, ఎంత యాక్టివ్ గా మాలో జోస్ నింపుతూ ఈ రోజు జూమ్ సెషన్ అద్భుతంగా జరుగుతుందంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా, ప్రతి ఒక్కరు మా తండ్రి లాంటి రామారావు సార్ ఆశీస్సు బ్లెస్సింగ్స్ కావాలని నిరంతరం కలవరిస్తున్నారు గురుగారు. అలాంటి గ్రేట్ రామారావు సార్ మాట్లాడుతారు గురుగారు. రామారావు గారు చాలా సార్ గురుగారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు. అందరికీ కూడా తెలుస్తూనే ఉంటాయి, కానీ మీరు చెప్పే మాటలకి మేము ఖచ్చితంగా ఇప్పుడిప్పుడే డిఎల్సిపికి వెళ్ళి కొందాము అనే తపన ఖచ్చితంగా వస్తుంది సార్. ఎందుకంటే ఆరోగ్యం కోసం చెప్పే మాటలు మీరు మరి కోట్లు సంపాదించిన ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. అటువంటి ప్రోడక్ట్లు తెలుసు వాడటం, కానీ మీరు చెప్పే విధానం, ఆ ప్రొసీజరు అంతా కూడా ప్రతి మనిషిని కూడా ఆకట్టుకుంటుంది సార్. దాంట్లో ఉన్న గొప్పతనం పిఎస్ఆర్ గురువు గారు అంటే వెస్టేజ్ ప్రోడక్ట్ అంటే పిఎస్ఆర్ గురువు గారు అని ప్రతి ఒక్కళ్ళకి కూడా అందరికీ తెలుసండి. తెలిసి మీ యొక్క జూమ్ని ఇవాళ జాయిన్ అవడానికి అందరూ అసలు చాలా పోటీ పడ్డారు సార్. ఇవాళ ఆ పోటీ పడి మీ యొక్క జూమ్ని నాలెడ్జ్ని పెంచుకొని ప్రోడక్ట్ని వాడతారు, ఖచ్చితంగా వాడతారు. అందరూ ఇప్పుడు ప్రతి లీడర్స్ కూడా వాడుతున్నారు సార్. అందరూ కూడా ఇంకా కొంచెం బాగా వాడి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కరోనా బారిన పడకుండా ఎంటైర్ ఆర్మీ టీం అందరికీ కూడా మీరు ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చినందుకు మీకు హార్ట్ఫుల్ గా ధన్యవాదాలు, మీకు పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రామారావు సార్. థ్యాంక్ యూ రామారావు సార్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తిరుమల సార్. గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ గురుగారు. అడగగానే తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు. మరి మంచి ప్రోడక్ట్లు గురుగారు. కరోనా పెరుగుదల దృష్ట్యా, ఈ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మంచి సెషన్ మిమ్మల్ని అడగని ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురుగారు. దీంట్లో నాకు ఇదిగో ప్రశ్న, ఇంట్లో ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసుకొని చేయడం అనేది నాకు తెలియదు గురుగారు. తమరు ఈ రోజు చెప్పిన విధానం చాలా బాగుంది గురుగారు. మంచి ఎనర్జీ డ్రింక్ ప్లస్ ప్రోటీన్ పౌడర్ అంటే ఇదిగో న్యూట్రిషన్ ప్రోటీన్ పౌడర్ గురుగారు, లేకపోతే కదా టేస్ట్లెస్ ప్రోటీన్ గురుగారు. అది తాగడం వల్ల మనకి తొందరగా ఈ రక్త కణాలు బాగా ఇంక్రీజ్ అయితే అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఓకే, టేస్ట్లెస్ మామూలుగా న్యూట్రిషన్ ప్రోటీన్ పౌడర్ కాకుండా వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్ అంతే కదా గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్. గురుగారు థ్యాంక్ యూ గురుగారు. అట్లాగే ఇప్పుడు దాకా మీరు రాబోయే కరోనా సమస్యలు, కరోనా ఆరోగ్య సమస్యల మీద అందరికి అవగాహన కోసం ముందుగానే వెస్టేజ్ ప్రొడక్ట్ వాడుకోమని మీరు చెప్పిన ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా అద్భుతంగా ఉంది. అట్లాగే చాలా మంది ప్రొడక్ట్ కొనలేక వాడలేక ఇబ్బంది పడే వాళ్ళకి నిన్నే చంద్రబాబు నాయుడు గారు తలా 13 వేశారు గురువు గారు. పిల్లల ఆరోగ్యం బాగా చూసుకోమని. చాలా హ్యాపీగా ఉంది. సూపర్. కాబట్టి తీసుకుంటారు సార్. ఎవరు కూడా బాధపడకుండా 13,000 ఆరోగ్య సమస్యల కోసం, పిల్లల కోసం వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురుగారు ఫైనల్ గా మా జూమ్ సెషన్ నడిపిస్తున్న హోస్టర్ విజయ్ సార్ మాట్లాడి క్లోజ్ చేస్తారు గురుగారు. విజయ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పిఎస్ఆర్ గురూజీ. గుడ్ మార్నింగ్ గురూజీ. థ్యాంక్ యూ సార్. మంచి సెషన్ ఇచ్చారు మాకు ఎంటైర్ ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీకి. రోజు కరోనా పెరుగుదల దృష్ట్యా మీరందరూ పోరాటం పంచండి. థ్యాంక్ యూ గురువు గారు. వాయిస్ అది కొంచెం బ్రేక్ అయింది. తిరుమల సార్. ఈశ్వర్ సార్ హ్యాండ్ చేసి ఒక మాట మాట్లాడు సార్. ఓకే ఈశ్వర్ సార్ గుడ్ మార్నింగ్ సార్.
అన్మిట్ లో ఉన్నారా? అందరికి అన్మ్యూట్ ఉంది సార్. ఒకసారి ఈశ్వర్ సార్ గుడ్ మార్నింగ్. తిరుమలరావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్. గుడ్ మార్నింగ్. గురుగారితో మాట్లాడండి సార్. గురువు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మనకి ఏపీ తెలంగాణ ప్రొడక్ట్ కింగ్ అంటారు సార్ మిమ్మల్ని. మీరు ఎక్కడ చెప్పినా కూడా మీ జూమ్ లో జాయిన్ అవుతా ఉంటాను. మీరు చెప్పిన ప్రతిసారి సబ్జెక్ట్ బాగుండేది. మీరు చెప్పినట్టు అవి మన కింద డౌన్ లెవెల్కి వాళ్ళకి ఇప్పించి చాలా వరకు క్యూర్ అయినాయి సార్. మీరు చెప్పిన ప్రతిసారి జూమ్ లోకి జాయిన్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలా నర్సరావుపేటలో ఉంది, అలాగే ట్రైనింగ్స్ ఉన్నాయి. ఓకే గురుగారు మీ వాయిస్ కట్ అవుతుంది గురుగారు. గురుగారు మీ వాయిస్ కట్ అవుతుంది గురుగారు. కొంచెం థ్యాంక్ యూ గురుగారు. ఇప్పుడు మీటింగ్స్ గురించి నేను చెప్తాను గురుగారు. మీ వాయిస్ కట్ అవుతుంది గురుగారు. మీటింగ్స్ గురించి చెప్పి క్లోజ్ చేయండి అంటున్నా. ఓకే గురుగారు. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. మా అందరి కోసం మీ యొక్క ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తూ, లీడర్స్ అందరూ విన్నారుగా గురుగారు చెప్పిన ప్రొడక్ట్ నాలెడ్జ్ ప్లస్ కరోనా. ఈరోజు కరోనా రాబోతుంది, సిమ్టమ్స్ వస్తున్నాయి అని భారతదేశం మొత్తం మీద గవర్నమెంట్ అంటే ప్రభుత్వాలు హెచ్చరిస్తుండే. ఆ జాగ్రత్త కోసం ముందుగానే వెస్టేలో ఉన్న ప్రొడక్ట్ ఏ అయితే వాడుకుంటే రాకుండా ఉంటుందో పిఎస్ఆర్ గురుగారు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి మనం కూడా ఆల్రెడీ కొంతమంది వాడుతున్నారు. అది ఏది దేనికి పడుతుందో తెలియక డైరెక్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక సిస్టమ్ ప్రకారంగా, ఒక పీరియడ్ ప్రకారంగా అన్ని లైన్ గా వాడుకోండి. ఆ సిమ్టమ్స్ రావు 100%. అట్లాగే గురుగారు సెషన్ కంప్లీట్ అయిపోయింది. లీడర్స్ ఈ రోజు ఉదయాన్నే నసరాపేట ఉంది, ఎంఎస్ఆర్ గురుగారు పిఎస్ఆర్ గురుగారు ఆధ్వర్యంలో అద్భుతమైన డిఎల్సిపి మీటింగు. అట్లాగే గుంటూరులో బిజినెస్ సెమినార్, చాలా పెద్ద మీటింగ్, చాలా అద్భుతంగా ఉంటది. చాలా రోజుల తర్వాత గుంటూరులో మీటింగ్ జరగబోతుంది, సెమినారు. నెక్స్ట్ దీని తర్వాత వెంటనే పొన్నూరులో కూడా డిఎల్సిపి మీటింగ్ లాగా కనెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ చిలకలూరిపేట ఉంది రాత్రికి. ప్రతి ఒక్కరు కూడా ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్స్ వినియోగించుకోండి. మీటింగ్స్ మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా ఏమున్నా సరే మీటింగ్ కి మనం రావాలి, మన టీం కూర్చోవాలి. మీటింగ్ లో మనం ఉండాలి, మన టీం ఉండాలి. జూమ్ లో మనం ఉండాలి, మన టీం ఉండాలి. ఎవరైతే ఇవన్నీ పాటిస్తున్నారో వాళ్ళ టీం ను బాగా బిల్డ్ చేస్తూ చెక్కులు పెరుగుతున్నాయని సక్సెస్ అయిన లీడర్లు ఎప్పుడు చెప్పే మాట, 1,00,000 తీసుకున్నా 2 లక్షలు తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా అందరు చెప్పే మాట మీటింగ్స్. ఆ మీటింగ్స్ ని అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడు కావాలన్నా సరే మనకు అనుకూలంగా ఎప్పుడు సపోర్ట్ చేస్తున్న పిఎస్ఆర్ గురువు గారు, ఎంఎస్ఆర్ గురువు గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తూ, ఓకే థ్యాంక్ యూ లీడర్స్. విజయ్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. జూమ్ కి మనీ ఎవరైనా ట్రాన్సాక్షన్ తొందరగా చేయమని చెప్పండి సార్. ఓకే సార్, లీడర్స్ గమనించండి, గురువు గారు చెప్పినట్టు ఇంకా ఎవరైతే జూమ్ పేమెంట్స్ ఉన్నాయో అవన్నీ త్వరగా క్లియర్ చేయండి. సో మన జూమ్ ముందుకు వెళ్ళాలంటే